వీకెండ్ రాగానే మన వాళ్ళు ఉన్నకాడు ఉండక చెలోరాబాయ్ శ్రీశైలం పోదామని శ్రీశైలంకి అయితే ట్రిప్ ప్లాన్ వేసిరు. ఈసారి మన వాళ్ళ డెడికేషన్ అయితే గట్టిగానే ఉంది, అందుకని కార్ పట్టుకొచ్చేసారు. అట్లా కార్ల పాటలు పెట్టుకుంటాం, మొత్తం టైం పాస్ చేసుకుంటాం. నైట్ అంతా నైట్ అవుట్ కొడదామని హైటెక్ సిటీకి అయితే పోయినాం. ఎందుకంటే మనం పోయేసరికి గేట్లు కూల్ ఉండే కదా శ్రీశైలంలో, అందుకనే అసలుకి మా ప్లాన్ అయితే జూబ్లీహిల్స్ ఉండే, కానీ సడన్ గా హైటెక్ సిటీ అయితే వచ్చేసినాము. ఏం తిరుగుతాం రాబాయ్ ఊకే అటు ఇటు కార్ వేసుకొని అని చెలో డిఎల్ఎఫ్ స్ట్రీట్ కి దిగి మనం అయితే స్టార్ట్ అయినాము. ఇట్లా పోయినామో లేదా ఇంకా మొత్తం తిరుగుకుంటా టైం పాస్ అయితే వేసుకుంటా దూలాడినాం, ఫుడ్ మంచిగా దొరుకుతా అని. ఈ అన్న అయితే సజెషన్ ఇచ్చేసి మనకి చెలో మనం అయితే షవర్మా వేసుకుందాం రాబే అని చెప్పి ఇలా గరం గరం షవర్మా అయిందామని మనం అయితే ఇడికి వచ్చేసినాం. ఇంకా డిఎల్ఎఫ్ గురించి తెలియదు ఏముంది, మధ్యరాత్రి అయినా సరే ఫుల్ ఉంటది క్రౌడ్. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రాబోయ్ అనుకుని మనం అయితే తీసుకొని వెళ్ళిపోయినాం. ఎగ్ రోల్స్ షవర్మా గిట్టంగా బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కానీ వాడు నిద్ర మబ్బులో ఏం చేసినో వానికి వాళ్ళే ఏమీ బాగాలేకున్నాయి. ఫ్లాప్ అయిన దాన్ని ఏం చేస్తే మనం ఇంకోటి తీసుకురానికి పోతే వెనకాల పోలీసులు అయితే వచ్చి డిఎల్ఎఫ్ స్ట్రీట్ లో మొత్తం బంద్ చేపిస్తారు. అప్పటికి ఈ ముడ్డికి సుడుంది రాబోయ్ అనుకుని మనం అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ రిటర్న్ మార్నింగ్ 4 అవుతుంది, గేట్లు కూడా మనం పోయేసరికి తెలుసుకుంటే రాబోయ్ శ్రీశైలం అనుకొని స్టార్ట్ అయిపోయినాం. మనం అయితే ఈ వీడియో మొత్తం మా దోసారి రికార్డ్ చేసిండే, మేమైతే మొత్తం గుమ్ములా వండుకున్నాం ఏడికాడికి, మాకైతే సోయి లేదు. ఇక అట్లా దింది రిజర్వాయర్ రాగానే మనం అయితే లేపేసిండు, మనం అయితే టైం పాస్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇక అట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ బాటలు పెట్టుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. అమ్మ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి మనకైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇంకా మన అయితే కార్ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం, మధ్యలో ఒక దగ్గర చాయ్ కాపుకొని. నెక్స్ట్ ఏమైందో తర్వాత వ్లాగ్ లో చెప్తా. అంటిల్ దెన్ బాయ్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చూసేయండి. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కమెంట్ చేయండి. అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేసుకోండి.